ఎక్కడో రిమోట్ ఏరియాలో కొండల నడుమ ఓ నగరం. ఆకాశాన్నంటేలా ఉండే కొండల్లో శతాబ్దాల నాడే ఏర్పడిన సుందర నగరం లారంఘర్. టిబెట్లోని లారంఘర్ ని సిటీ ఇన్ ద స్కై లేదా కొండ మీద ఎరుపు సముద్రం అని కూడా అంటారు. దాన్నే బౌద్ధులు తమ అకాడమీ సెంటర్ అని వ్యవహరిస్తారు. ఇక్కడే వేలాదిగా ఉండే ఎరుపు రంగు ఇల్లు అద్భుతంగా కనిపిస్తాయి. భూమికి 12,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ లారంఘర్ బౌద్ధ అకాడమీని ఒక్కసారిగా చూస్తే షాక్ అవడం గ్యారంటీ. క్రమ పద్ధతిలో ఓ రిథమిక్ గా చీమల పుట్టలను తలపించే చిన్న చిన్న ఇళ్లతో కూడిన దృశ్యం ఓ అందమైన పెయింటింగ్ ను తలపిస్తుంది. కొండ చివరిలో నిర్మించిన చెక్కు ఇళ్లను చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. 1980 నుంచి 40,000 మంది బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ నివాస ప్రాంతంగా చెబుతారు. వాయవ్య చైనాలోని పర్వత ప్రాంతంలో ఉన్న లారంఘర్ బౌద్ధ అకాడమీలో అనాదిగా బౌద్ధ మతం గురించిన బోధన జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద అతిపెద్దదైన ఈ టిబెటన్ బౌద్ధారామంపై 2016లో చైనా పెట్టిన చిచ్చుతో అల్లకల్లోలమైంది. ఇప్పుడు కనిపించే ఈ ఇళ్ల సమూహం కంటికి అందంగా కనిపించినా ఆనాడు చైనా బుల్డోజర్లు సృష్టించిన భీభత్సానికి అంతా సర్వనాశనమైంది. ఎంతో మంది బౌద్ధ భిక్షువులను, వేలాది మంది విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి బస్సుల్లో తరలించింది చైనా. ప్రస్తుతం ఉన్న వాళ్ళంతా ఇరుకైన చిన్న చిన్న ఇళ్లలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అరకొర సౌకర్యాలతో కొండవాలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులు గుంపులేగా ఎరుపు రంగులో కనిపించే ఈ ఇల్లు చూడ్డానికి అందంగా ఉన్నా లోపల మాత్రం అసౌకర్యాలు చాలానే ఉంటాయి. టిబెటన్ల మత, భాష, సాంస్కృతిక ఉనికిని నిర్మూలించేందుకు చైనా కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే లారంఘర్, యాచెన్ఘర్ బౌద్ధ కేంద్రాలను నాశనం చేసిందని అమెరికా ఆరోపించింది. టిబెటన్లు కూడా ఇతర మతస్థుల మాదిరిగానే ప్రభుత్వం జోక్యం లేకుండా వారి సంప్రదాయానుసారంగా విద్య నేర్చుకునేందుకు తమ మత గురువులను ఎంచుకుని పూజించేందుకు అవకాశం ఉండాలని కోరింది అమెరికా. అయితే శతాబ్దాలుగా టిబెట్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తుంది. 1995లో బాలుడిగా ఉన్న గిదన్ చౌకి నీమాను 11వ లామాగా బౌద్ధ మత గురువులు గుర్తించారు. అయితే ఆయన్ను 6 ఏళ్ల వయసులో చైనా నిర్బంధించింది. ప్రపంచంలోనే అతిపిన్న రాజకీయ ఖైదీగా పేరొందిన నైమా తదనంతరం కనిపించకుండా పోయారు. నైమాకు బదులుగా తమ కనుసన్నల్లో ఉండే మరో బాలుడు గియల్సన్ నోర్బోన్ పంచన్ లామాగా చైనా ముందుకు తెచ్చింది. దేశాలను ఆక్రమించుకోవడంలోనూ, విస్తరణ జరపడంలోనూ, పరిశ్రమల స్థాపనలోనూ ప్రపంచంలో తామే మొదటి స్థానంలో ఉండాలనే అత్యాసే చైనాను ఇలాంటి పనులు చేయిస్తుంటుంది. చివరకు మతం విషయంలోనూ తమ వాదనే నెగ్గాలనే కోరికతో ఇతర మతాలను అణిచివేసే చర్యలకు దిగుతుంది డ్రాగన్ కంట్రీ. 2016లో లారంఘర్ పై జరిగిన దాడి కూడా అలాగే జరిగింది. లారంఘర్ బుద్ధిస్టు అకాడమీ ప్రాంతంలో సాగించిన దమనకాండ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ నివసించే ఇళ్లకు తాళాలు వేశారు. జనాన్ని క్యాంపులకు తరలించారు. వారు తమ స్నేహితులను, బంధువులను వదల్లేక వదిలిన దృశ్యాలు ఎవరినైనా కదిలిస్తాయి. ఆ సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు అందరినీ కలిచివేశాయి. అయితే వారందరూ ఎందుకు అక్కడి నుంచి వెళ్లాలో చైనా స్పష్టం చేయలేదు. సైన్యాన్ని రంగంలోకి దింపి అందరితో ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంది. మరోవైపు అక్కడికి రామని ప్రతిజ్ఞలు చేయించింది. టిబెటన్ ఆటోనామస్ రీజన్ TAR నుంచి బలవంతంగా 2,000 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో నిర్బంధించిందని మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. చైనా రాజ్యాకాంక్ష కారణంగా అందంగా విరబూసిన ఓ బుద్ధిస్ట్ అకాడమీ ప్రాంతం ఇప్పుడు చెల్లాచెదురైంది. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమణతో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన టిబెట్ సర్వనాశనానికి గురైంది. జనం ఇప్పటికీ మిలిటరీ కనుసన్నల్లో జీవిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ అడపాదడపా చైనా నుంచి డెమోలిషన్ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లారంఘర్ మొదటి నుంచి చైతన్యానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పటికీ టిబెటన్లు తమ స్వాతంత్ర్యం కోసం ఇక్కడ ఉద్యమాలు జరుపుతూనే ఉన్నారు. చైనా ఆధిపత్యం నుంచి ఫ్రీడమ్ కోరుతున్నారు. సేవ్ లారంఘర్ పేరిట ఇక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. టిబెట్ లో జనం ప్రధానంగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. ఈ మారుమూల ప్రాంతానికి ప్రపంచానికి పైకప్పు అని కూడా పేరు పడింది. చైనాలో టిబెట్ స్వయం ప్రతిపత్తి హోదా గల ప్రాంతంగా చెప్తారు. ఈ ప్రాంతంపై శతాబ్దాల నుంచి తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా చెబుతుంది. అటు టిబెట్ ప్రజలు చాలా మంది బహిష్కరణకు గురైన తమ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు అనుచరులుగానే ఉన్నారు. దలైలామాను ఆయన అనుచరులు గౌతమ బుద్ధుడి అంశంగా చూస్తారు. చైనా మాత్రం ఆయన వల్ల వేర్పాటువాద ప్రమాదం ఉందని భావిస్తారు. టిబెట్ చరిత్ర చాలా అల్లకల్లోలను చూసింది. ఒకప్పుడు అది స్వీయ పాలనలో ఉన్న అందమైన ప్రాంతం. కొన్నాళ్ళు మంగోలియా రాజులు, మరికొన్నాళ్ళు చైనాలో బలమైన రాజవంశాలు ఆ ప్రాంతంపై అధికారం చెలాయించాయి. కానీ 1950లో చైనా ఈ ప్రాంతంలో తమ జెండా ఎగరవేయాలని వేలాది సైనికులను పంపించింది. టిబెట్లోని కొన్ని ప్రాంతాలను అది స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చేసింది. మిగతా ప్రాంతాలను వాటి పక్కనే ఉన్న చైనా రాష్ట్రాల్లో కలిపేసింది. కానీ 1959లో చైనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలం కావడంతో దలైలామా టిబెట్ వదిలి భారత్ ను శరణు కోరారు. భారతదేశంలో ఆయన ఒక ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1960-70వ దశకంలో చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన సమయంలో టిబెట్లోని ఎన్నో బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు. అందులో లారంఘర్ కూడా ఒకటి.
ఈ అణిచివేత సైనిక పాలన సమయంలో వేలాది టిబెటన్లు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. టిబెట్ చైనాలో ఓ భాగమా? చైనా నియంత్రణలోకి రాకముందు టిబెట్ ఎలా ఉండేది, ఆ తర్వాత ఏమేం మారింది అని చైనా టిబెట్ బంధానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధానంగా టిబెట్ ప్రవాస ప్రభుత్వం చరిత్రలో రకరకాల సమయాల్లో టిబెట్ పై వివిధ విదేశీ శక్తులు ప్రభావంలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంగోళ్లు, నేపాలీ గుర్ఖాలు, చైనా మంచు రాజవంశం, భారత్ లో అధికారం చెలాయించిన బ్రిటన్ పాలకులు అందరూ టిబెట్ చరిత్రలో కీలక పాత్ర పోషించారు. కానీ చరిత్రలోని మిగతా కాలాల్లో మాత్రం టిబెట్ తమ పొరుగు దేశాలపై అధికారం చూపించింది. ఆ పొరుగు రాజ్యాల్లో ఒకప్పటి చైనా కూడా ఉంది. అయితే చైనా మాత్రం 700 ఏళ్లకు పైగా టిబెట్ మీద మాకు సార్వభౌమాధికారం ఉంది. టిబెట్ ఎప్పుడూ స్వతంత్ర దేశంగా లేదు. ప్రపంచంలో ఎప్పుడూ ఏ దేశము టిబెట్ కు ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపు ఇవ్వలేదని వాదిస్తుంది. అయితే 2003 జూన్లో టిబెట్ ను చైనాలో భాగంగా భారత్ అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ తో అప్పటి మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సమావేశమైన తర్వాత భారత్ మొదటిసారి టిబెటన్ ను చైనాలో భాగంగా అంగీకరించింది. అయితే అప్పుడు ఆ గుర్తింపు పరోక్షంగా మాత్రమే అని చెప్పారు. కానీ రెండు దేశాల మధ్య బంధాల్లో దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తారు. చైనాలో ఒక పెద్ద భాగమైన మొత్తం టిబెట్ కు తాము గుర్తింపు ఇవ్వలేదని భారత్ అధికారులు అప్పట్లో చెప్పారు. స్వయం ప్రతిపత్తి గల టిబెట్ గా భావించే ప్రాంతానికి మాత్రమే తాము గుర్తింపు ఇచ్చినట్టు భారత్ చెబుతుంది. కానీ చైనా దాన్ని తనకు అనుగుణంగా ప్రోపగండా ప్రచారం చేసుకుంటుంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిధి లదాఖ్, డోక్లాం, నాథులా మీదుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోయ వరకు విస్తరించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతం తమదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తుంది. తవాంగ్ ను టిబెట్ లో భాగమని, తవాంగ్ టిబెట్ సంస్కృతి సంప్రదాయాలు చాలా వరకు ఒకేలా ఉంటాయని చెబుతుంది.